బాప్తిసం ఇచ్చి యోహాను, ఎలిజబెత్, జకర్యా దంపతులకు వృద్ధాప్యంలో ఒక దీవెనకరమైన కుమారునిగా పుట్టడం జరిగింది. చిన్నప్పటి నుంచి నాజీరు చేయబడిన వాడు, అరణ్యములో నివసించిన వాడు. యేసుప్రభు అన్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి మనిషి పుట్టలేదని అన్నాడు. ఈయనకంటే గొప్పవాడు ఎవడు పుట్టలేదని. వాస్తవానికి ఆయన ఏలియా యొక్క ఆత్మ శక్తి దేవుని చేత పంపబడిన వాడు, ఒక గొప్ప పని ఇవ్వబడి పంపబడిన వాడు. సాక్షాత్తు దేవుడే నరుడుగా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మార్గం సిద్ధం చేయడానికి పంపబడిన ఆ ఘనత, గౌరవము ఆయనకు మాత్రమే ఇవ్వబడింది, మరెవరికి ఇవ్వబడలేదు. ఏ ప్రవక్త కూడా ఈయనతో సాటికాడు ఆ విధంగా చెప్పాలి. అంత గొప్ప వ్యక్తి. కానీ ఆయన అంటూ ఉన్నాడు, అది నా పని, నేను చాలా చిన్నవాడిని. యోహాను ఎందుకు పుట్టాడు అన్నది ఆయనకు తెలుసు. దేవుడు నిర్ణయించిన విషయము ఆయనకు బాగా అర్థమైంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఎందుకు పుట్టామో, మనం ఎందుకున్నామో మనకు తెలుసా? ఆయనకు తెలుసు.